ఇంతకుముందు మన ఛానల్లో మల్టీవిటమిన్ పౌడర్ గురించి చెప్పాను. అనేక మంది తెప్పించుకొని అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందుతున్నారు. ఈ వీడియోలో మళ్ళీ నేను రిపీట్ చేయడానికి కారణం ఏంటంటే, ఎవరైతే బలహీనంగా మరియు అలసటగా ఫీల్ అవుతున్నారో వారు ఈ పౌడర్ని 30 రోజులు క్రమం తప్పకుండా వాడండి. మీ బాడీలో న్యాచురల్గా ఎనర్జీ రావటాన్ని మీరు ఫస్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్లోనే గమనిస్తారు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఈ పౌడర్ని ఎలా తయారు చేయాలో చెప్తాను, వీడియోని జాగ్రత్తగా చూడండి. ఫ్లాక్ సీడ్స్ 100 గ్రాములు, చియా సీడ్స్ 100 గ్రాములు, వాటర్ మెలన్ సీడ్స్ 100 గ్రాములు, పంప్కిన్ సీడ్స్ 100 గ్రాములు, తెల్ల నువ్వులు 100 గ్రాములు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని పెనంపై వేయించి మిక్సీలో వేసి మెత్తని పౌడర్ చేయండి. ఈ పౌడర్ ని ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు ఒక కప్పు గోరువెచ్చటి పాలు లేదా గోరువెచ్చటి నీటిలో ఒక చెంచా పౌడర్ ని కలిపి తాగండి. ఇలా మీరు ఎగ్జాక్ట్ గా 30 డేస్ తాగి చూడండి. మీ బాడీలో న్యాచురల్ గా ఎనర్జీ రావటాన్ని మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ అటెంప్ట్ లోనే మీరు గమనిస్తారు. మీ అన్నగా తమ్ముడుగా చెప్తున్నాను, మల్టీవిటమిన్ టాబ్లెట్లు సిరప్లు వాడడం బంద్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి మల్టీవిటమిన్ పౌడర్ ని తప్పకుండా వాడండి. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడండి. పిల్లలు, పెద్దలు, పురుషులు, మహిళలు ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేదా స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళేటప్పుడు ఒక చెంచా పౌడర్ని పాలలో కలుపుకొని తాగి వెళ్ళండి. మీరే గమనిస్తారు న్యాచురల్గా ఎనర్జీ ఎలా వస్తుందో. అలసట, బలహీనత అనేది మీరు మర్చిపోతారు. ఇది నా గ్యారంటీ. ఒకవేళ ఈ పౌడర్ని మీరు చేసుకోలేని పక్షంలో మాత్రమే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మల్టీవిటమిన్ పౌడర్ని మీ ఇంటికి తెప్పించుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరైతే బలహీనత మరియు అలసటతో ఇబ్బంది పడుతున్నారో వారి వద్దకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.